అక్టోబర్ 18 తారీఖున శని త్రయోదశి వస్తుంది కదా. మళ్ళీ ఈ శని త్రయోదశి వల్ల ఏ రాసుల వారు ఎలాంటి కార్యక్రమాలు చేసుకుంటే శని బాధలన్నీ తొలగిపోతాయి ఒకసారి తెలియజేయండి. అమ్మా, ఏం లేదు, మనకి అక్టోబర్ 18వ తేదీ సాయంకాల ప్రదోష కాలంలో ప్రదోష వ్రతంగా శని త్రయోదశి వస్తోంది. మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయ్యి ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం కలిగినటువంటి కుంభరాశి, మీనరాశి, మేషరాశి వారు, అష్టమ శని ప్రభావం కలిగినటువంటి సింహరాశి వారు, కంటక వేధాశని దోషం ఉన్నటువంటి కన్యారాశి వారు, అట్లాగే అర్ధాష్టమ శనిగ్రహ దోషం ఉన్నటువంటి ధనుస్సు రాశి వారు, ఈ రాశులు వాళ్ళందరూ కూడా సాధ్యమైనంత వరకు సాయంత్రం పూట నవగ్రహాలయంలో శనీశ్వరుడికి దీపం పెట్టడం, నువ్వులతో అర్చన చేయటం, నువ్వుల నూనెతో అభిషేకం చేయటం, కాస్త ఆ రోజు మధ్యాహ్నం నుంచి ఏ భోజనము చేయకుండా ఫ్రూట్స్ తినేసి సాయంత్రం ఉపవాస దీక్ష విరమించి రాత్రికి ఏదైనా టిఫిన్ చేసి కింద విశ్రమించడం వలన వీళ్ళకి చాలా కర్మదోషాలు తొలగిపోయి వాళ్ళు పడే బాధలన్నిటికీ కొంత విముక్తి కలగడానికి శని త్రయోదశి యొక్క అనుగ్రహం లభిస్తుంది. తప్పకుండా గురుగారు.